ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి బడ్జెట్ను మరికాసేపట్లో ప్రవేశపెట్టనుంది. దాదాపు 3,24,000 కోట్ల రూపాయలతో రూపొందించిన పూర్తి స్థాయి బడ్జెట్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నవంబర్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2,94,000 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చితే ఇది 10% ఎక్కువ. అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సూపర్ 6లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులుంటాయని, కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్ధతులు రూపొందించారని తెలుస్తోంది. అమరావతి, పోలవరంతో పాటు వెలుగొండ, వంశధార, హంద్రనీవా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుండడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కూడికలు, తీసివేతలు, ఆదాయం, ఖర్చు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత 3,24,000 కోట్ల రూపాయలతో రూపొందిన బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అన్ని శాఖలు, వర్గాలు, నియోజకవర్గాలకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు సమాచారం.